మన కార్ పార్కింగ్లో పెట్టాలంటే అక్కడ పార్కింగ్లో ఖాళీ ఉండాలి. మన సైకిల్ పార్కింగ్లో పెట్టాలంటే పార్కింగ్లో ఖాళీ ఉండాలి. లేకపోతే అలా తిరుగుతూ ఉండాలి విదేశాల్లో అయితే, లేదంటే రోడ్డుకు అడ్డంగా పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన అన్నది సక్సెస్ కావాలంటే ఒక స్పేస్ కావాలి. తెలుగుదేశం ఒక స్పేస్ ఆక్యుపై చేసింది 40% ఓటింగ్, వైసీపీ ఒక స్పేస్ ఆక్యుపై చేసింది 40% ఓటింగ్. మధ్యలో ఉన్నటువంటి ఈ 20% తటస్థులు అనొచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ అభిమానులు అనొచ్చు, కమ్యూనిస్టులు కాంగ్రెస్ అనొచ్చు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ వీళ్ళంతా కలిపి ఒక 6 నుంచి 8% దాకా ఉంటే, భారతీయ జనతా పార్టీ ప్లస్ తటస్థులు కలిపి ఈ 10 నుంచి 12% ఉంటున్నారు. ఇదే కీలకమైనటువంటి అంశం. ఈ 10-12% యొక్క అభిమానాన్ని పవన్ కళ్యాణ్ గెలుచుకున్నాడు. ఆ 10-12% యొక్క అభిమానంతో ఏం చెయ్యాలి అంటే సాధ్యం కాదు. వాస్తవంగా ఒకప్పుడు 18% ఓటింగ్ బీజేపీకి ఉంది 98లో, అలాగే 2009లో ప్రజారాజ్యానికి వచ్చింది. ఇవాళ రోజున వచ్చేటప్పటికి తను ఆ స్థాయికి 18% ఓట్ బ్యాంక్ అన్నటువంటిది కాదు పవన్ కళ్యాణ్ కోరుకుంటుంది. ఒక స్పేస్, ఈ 40%ని ముక్కలు చేయాలి. జగన్ అనేటటువంటి వాడిని రాజకీయ సమాధి చేయాలి. ఆ సమాధి మీదన జనసేన అధికారిక పునాది పడాలి. ఇది ఒక్కరోజు కాదు. ఈ 5 ఏళ్లలో జగన్ని ఓడించి ఇంకొక 5 ఏళ్లలో జగన్ని ఓడిస్తే అప్పుడు ఇక జగన్ వెనకాల ఎవరు ఉండకపోతే అప్పుడు తనదే విజయం. లైక్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్నాక ఆ ప్లేస్ని టీఆర్ఎస్, మిగిలిన ప్లేస్ని బీజేపీ ఆక్యుపై ఎలా చేస్తుందో అట్లాగా ఇక్కడ చెయ్యాలన్నది ఆయన ప్రయత్నం. మరి రాజకీయాలు 2 రోజులు ఎప్పుడు 4 కాదు. తెలుగుదేశం పార్టీని శాంతవంతం చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రని చేయలేకపోయింది. ఆంధ్రాలో మళ్ళీ పుంజుకుంది. అదే సందర్భంలో టీఆర్ఎస్ని అంతం చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ కుట్ర ఫెయిల్ అయ్యింది. అదే టీఆర్ఎస్ 2 సార్లు వరుసగా గెలిచి కాంగ్రెస్ని దెబ్బతీయగలిగింది. కాబట్టి రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, అలాగని ఏది అశాశ్వతం కాదు. మరి పవన్ కళ్యాణ్ ఆశ లేదా ఆయన వ్యూహం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.